భవానీ ఏం చేస్తుంది? భోంచేసింది, మొబైల్ చూసుకుంటుంది. నాకప్పటినుంచి ఆ మేనేజర్ విషయమే భయమేస్తుంది. వాడిప్పుడు కంపెనీలోనే లేడు కదా, అతని గురించి ఎందుకు ఆలోచించడం? వాడు రక్తం రుచి మరిగిన పులి లాంటివాడు, డబ్బు రుచి చూసినవాడు. వాడికి మన వల్ల డబ్బులు రావడం ఆగిపోయాయి. వాడికిప్పుడు ఉద్యోగం పోయింది. ఆ కోపంతో వాడేమైనా చేస్తే? శివగామి, అలా ఏం జరగదు. నాకెందుకో ఆ మేనేజర్ విషయంలో తొందరపడ్డామేమో అనిపిస్తుంది. లేదు శివగామి, కంపెనీ ఎదగాలంటే ఆ మేనేజర్తో కలిసి మోసం చేసిన వాళ్ళందరినీ బయటికి పంపించడం తప్ప వేరే దారి లేదు. కాలికి ముళ్ళు గుచ్చుకుంటే ఆ ముళ్ళు తీయడానికే ప్రయత్నిస్తాం కదా, అప్పుడే కదా నడవడానికి వీలవుతుంది. ఇది అలాంటిదే. అది కాదు అర్జున్. వాడి వల్ల భవానీకి ఏదన్నా ఆపద జరుగుతుందనే, వాడు భవానీని ఏమన్నా చేస్తాడని భయం వేస్తుందా? అవును అర్జున్. ఇంతకు ముందంటే డ్రైవర్ని పెట్టి బౌన్సర్లను పెట్టి భవానీని స్కూల్కి పంపించినా కొన్నిసార్లు ప్రాబ్లం అయ్యేది. రేపు నువ్వు ఆఫీస్లో బిజీ అయిపోతే భవానీని బస్సులోనూ లేకపోతే షేర్ ఆటోలోనూ స్కూల్కి పంపించాలి. ఆ మేనేజర్ ఏమైనా పథకం ప్రకారం భవానీని ఏమైనా చేస్తాడేమోనని నా టెన్షన్. ఈ ఎదవలకి మన ఎదురుగా వచ్చి పోరాడే శక్తి లేదు, ధైర్యం అంతకన్నా లేదు. మన మీదున్న కోపాన్ని పిల్లల మీద తీర్చుకుంటారు. శివగామి, నాకు మాత్రమే భార్య బిడ్డలు ఉంటారా? వాడికి ఫ్యామిలీ ఉండరా? వాడికి పిల్లలు ఉండరా? అర్జున్, మనం అంత క్రిమినల్గా ఆలోచించి అలాంటి చెడ్డ పనులు చెయ్యం కదా. చెయ్యాలనే ఆలోచన కూడా మనకి రాదుగా. శివగామి, నువ్వేం కంగారు పడకు. నేను వాడికి వార్నింగ్ ఇస్తాను. నా భార్య బిడ్డల జోలికొస్తే వాడికి ఎవ్వరూ లేకుండా చేస్తానని వార్నింగ్ ఇస్తాను. నా సంగతి వాడికి తెలియదు కదా. నా గురించి వాడికి పూర్తిగా చెప్పి వాడి సంగతి చూస్తాను. ఎంత కొమ్ములు తిరిగిన రౌడీలైనా మన జోలికి రాడు. రేపే వాడిని కలిసి వార్నింగ్ ఇస్తాను. అది అవసరమా? యూ డోంట్ వరీ శివగామి. అది కాదర్జున్. శివగామి, ఇంక ఈ విషయం గురించి ఆలోచించుకో. భవానీని నేనే స్కూల్కి తీసుకెళ్లి డ్రాప్ చేస్తాను. మరి స్కూల్ నుంచి ఎవరు పికప్ చేసి తీసుకొస్తారు? అది కూడా నేనే చూసుకుంటాను, సరేనా? యూ డోంట్ వరీ. గుణ, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఆ కంపెనీ నుంచి మేనేజర్ని బయటికి పంపించేశారు శివగామి వాళ్ళు. వాడితో పాటు సగం మంది ఎంప్లాయీస్ని కూడా బయటికి పంపించేశారు. అంతమందిని బయటికి పంపించి ఏం చేద్దామని? కంపెనీని ప్రక్షాళన చేద్దామని ప్లాన్ చేసినట్టుంది. అది జరిగే పనేనా? నీకేమనిపిస్తుంది? ఆ మేనేజరు ఆ ఎంప్లాయీస్ కలిసి ఆ కంపెనీలో సొమ్ముని పందికొక్కుల్లా తినేశారు. ఆ కంపెనీ డెవలప్ అయ్యే పరిస్థితి లేనేలేదు. మనీ కావాలి, ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు లేరు. అయితే మరి ఇంకేం చేద్దామని? అదే తెలుసుకుంటాను బాయ్. సరే చూడు. సరే బాయ్. ఇంకొక విషయం, నువ్వు నీ ఫ్రెండ్కి కాంట్రాక్ట్ ఇప్పించాలనే ప్రయత్నం చేసావు కదా, దాన్ని శిశిర రిజెక్ట్ చేసింది. అవును బాయ్, వాడు చెప్పాడు, చాలా బాధపడ్డాడు. నువ్వు మన కంపెనీ అన్నావు, మనదే రూలింగ్ అన్నావు, ఒక కాంట్రాక్ట్ ఇప్పించలేకపోయావని కోపడ్డాడు. ఆ శిశిర కంట్రోల్లో ఆస్తి ఉన్నంత వరకు ఇలాగే జరుగుతూ ఉంటుంది. శిశిర ఆస్తిని నా పేరు మీదకి రాయించుకోవడానికి పావులు కదిపాను. అంత తేలిగ్గా రాసేస్తుందా బాయ్? అంత ఈజీగా ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. ఆస్తి తన పేరు మీద ఉంటే ఎలాంటి ఇబ్బందులుంటాయో తెలియజెప్తాను. చిన్న జలకేదన్నా ఇద్దామా బాయ్? భయపెడదామా? వద్దు. దేనికైనా సామధాన భేద దండోపాయాలుంటాయి. పావునైతే ఒకే దెబ్బ కొట్టి చంపేయచ్చు, కానీ శిశిర నా భార్య. ఏం జరిగినా, ఏ సమస్య వచ్చినా అందరికీ అనుమానం వచ్చేది నాపైన. శిశిర తుమ్మినా దగ్గినా శివగామికి తెలిసిపోతుంది. కర్ర విరక్కూడదు, పాము చావకూడదు. అలా పని జరిపించాలి. శివగామికి చిన్న అనుమానం కూడా రానివ్వకుండా పని జరిగిపోవాలి. నేను చూసుకుంటాను. నా దగ్గర ఆల్రెడీ ఒక సాలిడ్ ప్లాన్ ఉంది. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాను.